క్యాబేజీ స్టఫ్ సపోటా పటోటా. క్యాబేజీ ఆకులను ఇలా రెబ్బలుగా తీసేసి దాంట్లో వేసి మంచిగా బరిగించుకోవాలా. అప్పుడు అది సపరేట్ అయిపోయి మెత్తగా అవుతుంది. వేడి ఆలుగడ్డల్లో మన చెయ్యి వేసి పిసికితే చెయ్యి కాలుతుంది, చూసి జాగ్రత్త. తరువాత అందులో ఆలుగడ్డల్లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా పిసకండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మరియు కొత్తిమీర వేసి బాగా పిసుక్కోండి. ఇప్పుడు మనం బాయిల్ చేయడానికి పెట్టిన క్యాబేజీని తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లారనించేద్దాము. ఇప్పుడు పకోడా కోటింగ్ కోసం మనం మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్ వేసి బాగా స్లర్రీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న క్యాబేజీ ఆకుని ఇలా కట్ చేసి దాంట్లో మనం చేసుకున్న మసాలాని ఇలా స్టఫ్ చేసుకొని దాని మీద ఒక లవంగాన్ని గుచ్చేద్దాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్లర్రీలో ముంచి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు స్టఫ్డ్ క్యాబేజీ పకోడా రెడీ అయిపోతుంది.